అందరికీ నమస్కారం. ఈరోజు నేను భగవద్గీత 3rd చాప్టర్ 9th 10th ఇంకా 11th శ్లోకం పాడబోతున్నా. యజ్ఞాదాత్ కర్మణో నైత్ర లోకోయం కర్మ బంధనః తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషో వాస్త్విష్ట కర్మదుఃఖీ దేవాన్ భావయతానేన తదేవ భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయం పరమవాప్స్యత. వీటికి మీనింగ్ ఏంటంటే విష్ణు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే భౌతిక జగత్తులో కర్మ బంధాకారం అవుతుంది. అందుకే ఓ కౌంతేయ, మంచి కర్మలు చేయి, ఆ ప్రకారంగా నీవు బంధ విముక్తుడు అవుతావు. సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణు ప్రియమైన యజ్ఞంతో సహసృష్టించి ఆ యజ్ఞముచే ఆచరించి సుఖమయ జీవనానికి మోక్షప్రాప్తికి కావాల్సిన సమస్తము ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవుల దేవతల మధ్య పరస్పరం సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.